జనసేన పార్టీ ఆఫీస్ ఎదుట అఘోరి రచ్చ. పవన్ కళ్యాణ్ ను కలవాలి, రోడ్పై లేడీ అఘోరి ధర్నా. మంగళగిరిలో మహిళా అఘోరి హల్చల్ చేసింది. జనసేన ఆఫీస్ సమీపంలో హైవేపై బైఠాయించి పవన్ కళ్యాణ్ ను కలిసేదాకా కదలనని తేల్చి చెప్పేసింది. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులపై అఘోరి చేయి చేసుకుంది. అంతకుముందు మంగళగిరిలోని ఓ కార్ వాష్ సెంటర్లో అఘోరి తన కార్ను శుభ్రం చేయించుకుంది. ఆ సమయంలో అక్కడున్న ఓ జర్నలిస్ట్ తన మొబైల్ కెమెరాతో అఘోరిని వీడియో తీశాడు. ఇది చూసి అఘోరి మండిపడింది. ఆ జర్నలిస్ట్ పై త్రిశూలంతో దాడి చేసింది. అడ్డు వచ్చిన వారిపైన దాడి చేసింది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయవాడ వెళ్లే రహదారిపైన మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవే పైన బైఠాయించిన అఘోరి తను పవన్ కళ్యాణ్ ని కలవాలంటూ పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాతే వెళ్తానంటూ హైవే పైన బైఠాయించిన అఘోరి ఏమంటుంది ఏంటంట బాబు కొంచెం జనసేన పార్టీ ఆఫీస్ ఎదుట అఘోరి రచ్చ. పవన్ కళ్యాణ్ ను కలవాలి, రోడ్పై లేడీ అఘోరి ధర్నా. మంగళగిరిలో మహిళా అఘోరి హల్చల్ చేసింది. జనసేన ఆఫీస్ సమీపంలో హైవేపై బైఠాయించి పవన్ కళ్యాణ్ ను కలిసేదాకా కదలనని తేల్చి చెప్పేసింది. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులపై అఘోరి చేయి చేసుకుంది. అంతకుముందు మంగళగిరిలోని ఓ కార్ వాష్ సెంటర్లో అఘోరి తన కార్ను శుభ్రం చేయించుకుంది. ఆ సమయంలో అక్కడున్న ఓ జర్నలిస్ట్ తన మొబైల్ కెమెరాతో అఘోరిని వీడియో తీశాడు. ఇది చూసి అఘోరి మండిపడింది. ఆ జర్నలిస్ట్ పై త్రిశూలంతో దాడి చేసింది. అడ్డు వచ్చిన వారిపైన దాడి చేసింది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయవాడ వెళ్లే రహదారిపైన మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవే పైన బైఠాయించిన అఘోరి తను పవన్ కళ్యాణ్ ని కలవాలంటూ పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాతే వెళ్తానంటూ హైవే పైన బైఠాయించిన అఘోరి ఏమంటుంది ఏంటంట బాబు కొంచెం Hey,